దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంకల్పంలో ఈరోజు మనందరం ఉన్నాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా పొందుటకై దేవాతి దేవుడు ఈ దినాన్ని మనకి ఇచ్చినందుకు ఒక్కసారి అందరం చప్పట్లు కొడుతూ ఆత్మదేవుని కనపరుచుకున్నాం. తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా మధ్యలో ఇంతవరకు సంచరిస్తూ ఘనపరిచిన నీ బిడ్డలన్న మా యందు మాలో ఆనందిస్తున్న దేవానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. హల్లెలూయా. నన్ను ప్రేమించి ఈ ప్రాంత సహోదరి సహోదరులు నాకు ఈ మంచి సదవకాశం ఇచ్చినందుకు ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముందుగా దేవదేవుడికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మీరందరూ కూడా నిజముగా విశ్వాసముతో దైవ సన్నిధికి వచ్చిన వారు, మీరు ఆశీర్వదించబడిన వారు. విశ్వాసముతో రాకుండా బలవంతంగా వచ్చినట్లయితే ఆశీర్వాదాన్ని మనం చూడలేం. ఎవరో బలవంతం వల్ల దైవ సన్నిధికి రాకూడదు. అలాంటి వారు ఆశీర్వాదాన్ని చూడలేరు. విశ్వాసముతో దైవ సన్నిధికి వస్తే వారు తప్పనిసరిగా ఆశీర్వాదంతో తిరిగి వెళ్తారు. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. హల్లెలూయా. అలాగే వేదికని అలంకరించిన పెద్దలు, దైవజనులు అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ, ముందున్న అందరికీ కూడా పెద్దలకు కూడా వందనాలు తెలియపరుస్తూ వాక్యములకు వెళ్దాం. ప్రియమైన వాళ్ళ మనమందరం కూడా ఆశీర్వదించబడాలి, సమాధానం దొరకాలి, సంతోషం దొరకాలి, నెమ్మది దొరకాలి, కృప దొరకాలంటూ ఎదురు చూస్తున్నాం. ఆ సమయం కోసమే ఈ సమయాన్ని దేవుడు ఇచ్చాడు మనకు. అలాంటి ఆశీర్వాదాలు మనం పొందాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే, చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వాక్యాన్ని చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకేది కావాలో, నువ్వేది ఆశపడుతున్నావో అదంతా నువ్వు పొందుకోవాలంటే మొదట దేవాతి దేవుడు చెప్తున్నాడు, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని వెతకాలి, దేవుని నీతిని వెతకాలి. దేవుని రాజ్యాన్ని వెతకాలి, దేవుని నీతిని వెతకాలి. దేవుని పిల్లలంగాని చెప్పుకునే మనం దేవుని నీతిని వెతకం, దేవుని రాజ్యాన్ని వెతకం. ఏం చేస్తామంటే, చక్కగా క్రైస్తవులు అని, దేవుని పిల్లలు అని పేరు చెప్పుకొని ప్రార్థన చేస్తాం, కానుకలు ఇస్తాం, దేవుని సన్నిధికి వెళ్తాం, పాటలు చక్కగా పాడతాం, కానీ దేవుని సన్నిధిని వెతకలేం. దేవుని పిల్లలంగా అన్ని చేస్తాం, కానీ దేవుని నీతిని, రాజ్యాన్ని మనం వెతకలేం. దయచేసి రాత్రి దేవుని సన్నిధిని, దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతికితే నువ్వు సమస్తం పొందుకుంటావు. అలా పొందుకోవాలని ఆశ ఉందా? అలాగైతే మీ కుడి హస్తం చూపించండి. ఈరోజు సమస్తం నేను పొందుకుంటాను దేవుని యొక్క సన్నిధానంలో, దేవుడి ద్వారా అన్నవాళ్ళు కుడి హస్తం చూపించండి. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుడి నీతో మాట్లాడే మాటలను శ్రద్ధగా నువ్వు ఆలకించినట్లయితే అద్భుత రీతిగా ఆశీర్వాదాలన్నీ ఆత్మీయంగా, భౌతికంగా, శారీరకంగా నువ్వు పొందుకుంటావు. నా సహోదరి సహోదరుడా, నిన్ను ప్రేమించి దేవుడు ఈ స్థలానికి తీసుకుని వచ్చాడు. ఆయనని ప్రేమించి ఈ స్థలానికి తీసుకొచ్చాడు. కనుక దయచేసి మన అందరం కూడా చాలా జాగ్రత్తగా దేవుని మాట్లాడినాం. ఏం వెతకాలండి? దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకాలి. అనగా దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది?
అని వెతకడం. అది దాని అర్థం. దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. ప్రభు చెప్పిన ఆ నీతిని రాజ్యాన్ని వెతకడం అంటే అర్థం ఏంటంటే ప్రభు రాకడకు సిద్ధపడడము. ప్రభు రాకడకు ఎవరైతే సిద్ధపడతారో వారు ఈ లోకంలో కొదువు లేని వారై సమృద్ధితో, సమాధానముతో, సంతోషముతో, ఆశీర్వాదముతో ముందుకు కొనసాగుతారు. అందుకే ఆయన అన్నాడు, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, మీకేది కావాలో అది అనుగ్రహించబడినన్నాడు. చూద్దాం మాటలు దయచేసి. ఒకవేళ ఆయన నీతిని రాజ్యాన్ని మనం వెతకలేకపోతే, వాక్యం చెప్తుంది సామెతల గ్రంథం, చూడండి మాటలు, సామెతల గ్రంథం. ఒకవేళ ఆయన నీతిని రాజ్యాన్ని వెతకలేకపోతే ఏం జరుగుతుందో సామెతల గ్రంథం 8వ అధ్యాయం 35వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. హల్లెలూయా. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షము వానికి కలుగును. దేవుని కటాక్షం కలగాలంటే ఆయన కనుక్కోవాలి, ఆయన వెతకాలి. ఎలా అనంటే సత్య సువార్త, రక్షణ సువార్త, ఆశీర్వాద సువార్తని ఎద్దుకు వచ్చినప్పుడు దాన్ని కనుగొనాలి, దాన్ని తెలుసుకోవాలి, వెంబడించాలి. అప్పుడు దేవుని కటాక్షం నీ మీదకి వచ్చి నీకేది కావాలో అది ఈ లోకములో సమృద్ధితో ఆయన నింపుతాడు. దేవుడికి స్తోత్రం. సహోదరి సోదరా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం విందాం. ఒకవేళ ఆయన కనుగొనలేకపోతే కటాక్షము కాదు జీవముగా చూసేది ఏం చూస్తామో కింద మాటల్లో మనం చూద్దాం. తర్వాత వచనాన్ని, నన్ను కనుగొనని వాడు తనకు తానే హాని చేసుకొనును. నన్ను కనుగొనలేకపోతే అనగా నా నీతిని రాజ్యాన్ని వెతకలేకపోతే తనకు తానే హాని చేసుకొనును. ఎంత గొప్ప మాట చూడండి. ఆయన నీతిని రాజ్యాన్ని వెతకకపోతే, ఆయన కనుగొనలేకపోతే, ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించలేకపోతే తనకు తానే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారు మరణమును స్నేహించుదురు. చూసారా, ఆయన్ని కనుగొనకుండా ఆయన అసహించుకుంటే జరిగేది ఏంటంట, మరణమును స్నేహించుదురు. అదే ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే నీకేది కావాలో ఈ భూలోకంలో సమస్తం ఆయన ఇస్తాడు, తిరిగి ఆ పరలోకం కూడా ఆయన ఇస్తాడు. యుగయుగములు జీవించే ఆ జీవితాన్ని మన ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఆయన కనుగొనలేకపోతే హాని చేసుకున్నట్టే, మనకు మనం హాని చేసుకున్నట్టే, మరణమును తెచ్చుకున్నట్టే, అనగా నరకమును తెచ్చుకున్నట్టే. అది ఆయన కనుగొంటే జీవమును కనుగొనను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఆ నీతిని, ఆ రాజ్యాన్ని వెతకడం అంటే ఏంటో మన ప్రభువైన యేసుక్రీస్తు కొత్త నిబంధనలో ఇలా చెప్పాడు ఆయన. ఒకసారి చదువుకున్న మాటలు మార్కు సువార్త 13వ అధ్యాయం 35వ వాక్యం నుంచి మనం చదువుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 35వ వాక్యాన్ని చదువుదాం. ఇంటి యజమానుడు ప్రొద్దుగుందు వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడిపోయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుట చూచునేమో గనుక మీరు మెలకువగా ఉండి. నేను మీతో చెప్పినది అనగా నా శిష్యులారా, నా బిడ్డలారా, నేను మీతో చెప్పినది అనగా లోకములో ఉన్న ప్రజలందరితో చెప్పుచున్నాను, మెలకువగా ఉండుట. నేను హల్లెలూయా. మెలకువగా ఉండాలి. సహోదరి సోదర, లోకమంతా మెలకువతో లేదు, మత్తులో ఉంది. ఆయన నీతిని రాజ్యాన్ని వెతకలేకపోతున్నారు, ఆయన కనుగొనలేకపోతున్నారు, మెలకువగా లేడు. ఎలా ఉన్నారో తెలుసా? లోకమంతా ఎలా ఉందో తెలుసా? మత్తులో ఉన్నారు. ఏమండి, మత్తులో ఉన్నారు. ప్రభు రాకడికై ఆయన నీతిని రాజ్యాన్ని వెతకలేక మత్తులో ఉన్నారు, లోకంలో కలిసిపోతున్నారు, సాతానుకి వశములో ఉన్నారు, అపవాది వశములో ఉన్నారు. కానీ ఈరోజు రాత్రి నీవు నేను ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలని చెయ్యెత్తి ఆశపడ్డవే. ఆయన నీతిని రాజ్యాన్ని వెతకటం అంటే ఏంటో 4 విషయాలు మనం చూడబోతున్నాం.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని విషయాలండి? 4 విషయాలు మనం చూడబోతున్నాం. నెంబర్ 1 మనం చదివాం కదా, మార్కు సువార్త 13వ అధ్యాయం 35వ వాక్యంలో అక్కడ 4 విషయాలు ఉంటాయి. చూడండి ఒకసారి. నెంబర్ 1, ఇంటి యజమానుడు వృద్ధి కృంగి వచ్చును. నెంబర్ 1, అర్ధరాత్రి వచ్చునో, కోల్పోయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు అనగా ఆ యజమానుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. చెప్పండి కదా ఒకసారి. దేవుని స్తోత్రం. సహోదరి సహోదరా, ఎప్పుడు వస్తాడో తెలీదు, ఎలా వస్తాడో చెప్తున్నాడు. ఎప్పుడు వస్తాడో మనకి తెలీదు, ఎలా వస్తాడో ఆయన చెప్తున్నాడు. ఎలా వస్తాడంట? పొద్దుకుంది వేళ వచ్చునో, అర్ధరాత్రి వేళ వచ్చునో, కోడి పోయినప్పుడు వచ్చునో, తెల్లవారుజామున వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. దేవుని స్తోత్రం. సహోదరి సహోదరా, దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా నీవి లోకంలో కలిసిపోకూడదు. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. అనగా ఆ ప్రభు ఎప్పుడు వస్తాడో అని వెతకాలి. ఎప్పుడు వస్తాడంట? 4 భాగాలుగా ఆయన చెప్పాడు. నెంబర్ 1 మనం చూసే పొద్దుకి కనుక ఇది మొదటి జామ. ఇది మొదటి జామం. నెంబర్ 2 అర్ధరాత్రి అనగా రెండవ జాము. నెంబర్ 3 కోల్పోయినప్పుడు అనగా మూడవ జాము. తెల్లవారినప్పుడు అనగా 4వ జాము. ఈ 4 జాముల్లో ఎప్పుడైనా రావచ్చు. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతూ జీవించు. ఈ లోకములు ఏం కావాలో అది ఇస్తాడు. ఆయన వచ్చిన వెంటనే ఆ నీతిని, రాజ్యాన్ని వెతుకుతున్నాం కాబట్టి సహోదరి సోదరా, ఆయన రాజ్యములో గొప్ప గొప్ప యోగ్యతను, ఆయన కుడి పార్శ్వం మీద కూర్చుని యోగ్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నమ్మిన వారు చెప్పగలుగుతామా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 1, పొద్దు కుంగి రావడం అంటే ఏంటి అర్థం మనం తెలుసుకుందాం. పరమార్థం ఏంటో తెలుసుకుందాం. నెంబర్ 1, పొద్దు కుంగు వచ్చును. ప్రభువైన యేసుక్రీస్తే ఈ మాటలు సరాసరి చెప్పినాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలు సశరీరులుగా భూలోకానికి మన ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన ఈ మాటలు చెప్పాడు. కనుక మొదట పరమార్థం ఏంటో చూద్దాం. పొద్దు కుంగి వచ్చునో. ఎప్పుడు వస్తాడంట? పొద్దు కుంగు వచ్చునో. ఇది ఏ జామ అంట? మొదటి జామ. ఏ జామ అండి? మొదటి జామ. అంటే ఇంచుమించు 8 నుంచి 11 లోపల ఇది మొదటి జామ. ఈ జామనే రావచ్చు, ఈ టైంలో రావచ్చు ఆయన. ఇక రెండవ జామ 11 పై నుంచి 12 నుంచి 2 వరకు. మూడో జాము 3 నుంచి దగ్గర 4 వరకు. ఆ పైన తెల్లవారి జామ. అందుకే దీంట్లో ఉన్న పరమార్థాన్ని మనం తెలుసుకుందాం. ఒక రోజు అబ్రహాము చింతపడుతూ ఉన్నాడు. అబ్రహాము దిగులు పడుతున్నాడు. అబ్రహాము చాలా చింతతో ఉన్నాడు. దేవాతి దేవుని యొక్క వాక్కు అబ్రహాము దగ్గరికి వచ్చింది. అబ్రహాము దగ్గరికి రాక అబ్రహాము అంటున్నాడు, అయ్యా, ఏమిస్తే ఏముంది? సమృద్ధిని ఆస్తినిచ్చావు. నా ఆస్తికి కర్త నా పెద్ద దాసుడు ఎలియాజరు అవుతాడేమో అనుకుంటున్నాను అన్నాడు. అంత మాత్రమే కాకుండా నా పరివారంలో నాకు వారసుడు ఒకడు అవుతాడేమో అన్నాడు. అంటే సంతానం లేని చింత అబ్రహాములో ఉంది. ఈ టైంలో అలా చింతపడుతున్నప్పుడు దేవాతి దేవుని యొక్క వాక్కు ఆయన దగ్గరికి వచ్చింది. దేవుని స్తోత్రం. ఎలా చింతపడుతున్నాడు? ఎలా చింతపడుతున్నాడంటే ఎంత ఇచ్చనేముంది? నా ఆస్తికి కర్త ఎలియాజరు అవుతాడేమో, నాకు సంతానం లేదు, నా పని వాళ్ళలో ఒకడు నాకు వారసుడు అవుతాడేమో అంటున్నాడు. వెంటనే దేవుడు అంటాడు, అబ్రహాం, అబ్రహాం, వారు నీకు వారసుడు కాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రా, బయటికి రా అని అబ్రహామును బయటికి తీసుకొచ్చాడు. అది రాత్రి వేళ బయటికి తీసుకొచ్చి ఆయన అంటున్నాడు, ఇదిగో ఆకాశం వైపు చూడన్నాడు. ఆకాశం వైపు చూడగా ఆకాశంలో నక్షత్రం లెక్క పెట్టన్నాడు. అబ్రహాము లెక్క పెడుతూ కూర్చున్నాడు. దేవాతి దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ రీతిగా నీకు సంతానం నేను ఇస్తా. దేవుని స్తోత్రం. ఆ రీతిగా నేను సంతానం ఎక్కిస్తా. దేవుని స్తోత్రం. వెంటనే అబ్రహాము అంటాడు, ఎలా? ఇది ఎలా నేను తెలుసుకోవాలి అని అబ్రహాము అడిగాడు. వెంటనే దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? ఇదిగో 3 ఏళ్ల పెయ్యి తీసుకో, 3 ఏళ్ల మేకని తీసుకో,
3 పొట్టేల్ని తీసుకో, ఒక తెల్ల గుమ్మని తీసుకో, ఒక పావురమని తీసుకో. దేవుని స్తోత్రం. అబ్రహాము ఇదిగో ఆ 3 పెయ్యిని, 3 పొట్టేలిని, 3 మేకని మధ్యకి నరికేసిన తర్వాత దేని భాగానికి దానికి ఎదురెదురుగా పెట్టు. నేను వాటి మధ్యలో నుంచి వస్తా, నీకు ప్రామిస్ చేస్తా, నేను బ్లెస్ చేస్తా, నేను ఆశీర్వదిస్తా చెప్పాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెంటనే అబ్రహాము ఏం చేశాడు తెలుసా? 3 పెయ్యి తీసుకున్నాడు, 3 మేకని తీసుకున్నాడు, 3 సంవత్సరాల పొట్టెల్ని తీసుకున్నాడు, తెల్ల గోవును తీసుకున్నాడు, పావురమును తీసుకున్నాడు. దేవుడు అంటాడు, పావురమును కట్ చేయొద్దు, తెల్ల గోవును కట్ చేయొద్దు, ఈ 3 మాత్రమే కట్ చేసి దేని కళేభారం ఎదుట, దేని ఖండం ఎదుట ఎదురెదురుగా పెట్టు. నేను వస్తాను, ప్రమాణం చేస్తాను, నేను దీవిస్తాను అన్నాడు. అంతే. దేవుడు చెప్పిన వెంటనే ఆ 3 పెయ్యిని, 3 మేకని, 3 పొట్టేళ్ళని తీసుకున్నాడు, తెల్ల గోవును తీసుకున్నాడు, పావురమును తీసుకున్నాడు. దేనికి దాన్ని ఖండించేశాడు. ఉదయం ఖండించాడు, దేనికి దాన్ని ఎదురుగా పెట్టాడు. కూర్చో ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు, దేవుడి కోసం ఎదురు చూస్తున్నాడు. మధ్యాహ్నం అయిపోయింది. గద్ద వచ్చి ఆ ఖండముల మీద లేదా కళేభారముల మీద వాలుతున్నాయి తినడానికి. అబ్రహాము వాటిని తరిమేస్తున్నాడు. 2 అయిపోయింది టైం, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది, 6 అయిపోయింది. ఇంకా దేవుడు ఇంకా రాలేదండి ఎదురు చూస్తున్నాడు. ఇక వచ్చేసాడు ఆయన, వచ్చేసాడు. ఎలా వచ్చాడు చూద్దాం, చదువుదాం మాటలు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆదికాండం 15వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం ప్రొద్దు కొంగబోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. ఏమండి, ఎప్పుడు వచ్చేసాడు దేవుడు? అబ్రహాముతో నేను వచ్చి నిన్ను బ్లెస్ చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తానని చెప్పిన దేవుడు వస్తానని మాటిచ్చాడు. అబ్రహాము ఎదురు చూశాడు. ఆ 3 పెయ్యిని, 3 పొట్టేలిని, 3 మేకని కట్ చేసి ఎదురు చూశాడు. ప్రొద్దు కృంగిపోయింది. ఆ టైంలో ఆయన వచ్చేసాడు. కొడదమచ్చబల దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, మన ప్రభువైన యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలో ఎప్పుడు వస్తానని చెప్పాడు? మార్కు సువార్త 13:35 ఎప్పుడు వస్తానని చెప్పాడు? ప్రొద్దు కృంగి వేళలో వస్తానేమో అన్నాడు. అబ్రహాము దగ్గరికి ఎప్పుడు వచ్చాడు దేవుడు? ప్రొద్దు కృంగే టైంలో వచ్చాడు. అబ్రహాం ఏం చేస్తున్నాడండి? గాఢ నిద్రపోతున్నాడు. గాఢ నిద్ర. ప్రభు వచ్చే టయానికి గాఢ నిద్రపోతున్నాడు. ప్రభు, నన్ను ఎలా ఆశీర్వదిస్తావు, నాకు ఎలా మాటిస్తావు, ఎలా నాతో ప్రమాణం చేస్తావు అని దేవుణ్ణి అడిగి, దేవుడు ఆయనతో మాటిచ్చి ఇలా వస్తానని చెప్పినప్పుడు ఎదురు చూడాలా, చూడకూడదా? ఎదురు చూడాలి. ఏ టైంలో అయినా వస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం కోసం, దేవుడిచ్చే మాట కోసం నువ్వు కనిపెట్టుకుని ఉండాలి. హల్లెలూయా. ఈయన గాఢ నిద్రపోయినాడు. చీకటి కమ్మేసింది. ఆయన ఏం చేసిందట? చీకటి కమ్మేసింది. దేవాతి దేవుడు ఆ ఖండముల మధ్య అగ్ని జ్వాలల్లాగా వచ్చేసాడు. 17వ వాక్యం చదువుకున్నాం. మరియు ప్రొద్దుగొంగి కట్టిగా చీకటి పడినప్పుడు రాయితున్న పొయ్యి అగ్ని జ్వాలయను కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయిన. దేవుని స్తోత్రం. ఎలా వచ్చాడైనా? రగులుచున్న పొయ్యిలాగా, అగ్ని జ్వాలలాగా అబ్రహాము ఖండించిన ఖండముల మధ్య ఆయన రగులుచున్న పొయ్యిలాగా, ఆ అగ్ని జ్వాలలాగా ఆయన వచ్చేసాడు ఆయన దగ్గరికి. ఈయన ఏం చేస్తున్నాడు? గాఢ నిద్రపోతున్నాడు. ఎప్పుడు గాఢ నిద్రపోయాడో చీకటి కమ్ముకోబోయింది అబ్రహాముకి. నా సహోదరి సోదర, ప్రభు ప్రస్తుతం టైంలో ఆయన వస్తానని చెప్పాడు. నీవు కూడా నిద్రపోతావా? చెప్పాలి. చాలా మంది నిద్రలో ఉన్నారు. ఇందాక మనం చదివాం, మెలకువగా ఉండు. ఎలా ఉన్నారట? నీ యజమానుడు ఎప్పుడు వచ్చునో మెలకువగా ఉండు. మీతో చెబుతున్నాను, అందరితోనూ చెబుతున్నాను అంటున్నాడు ఆయన. అబ్రహాము దగ్గరికి ఎప్పుడు చూడండి? ప్రొద్దు కృంగి వేళ రాగా
ఆయన నిద్రపోతున్నాడు. వెంటనే దేవుడు వచ్చేమన్నాడు తెలుసా? ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చిన దేవుడు శాపమనిస్తున్నాడు అబ్రహాముకి. చూద్దాం, దయచేసి ఆ మాటలు మనం చదువుకుందాం. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం చూసినట్లయితే, మనం గమనించినట్లయితే 15వ వాక్యం చదువుకుందాం. నీవు క్షేమముగా, దానికి ముందు ఒకసారి చదువుదామా, 14 వాక్యం చదువుకుందాం. 14, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులగుదురు, ఆ జన్మకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారి మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? దేవాది దేవుడు ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చినప్పుడు గాఢ నిద్రపోతున్న, ప్రొద్దు కృంగే వేళలో వచ్చిన దేవుణ్ణి గమనించలేక, దేవుని కొరకు మెలకుగా లేక పోగా శాపము పొందుతున్నాడు అబ్రహాం. మన 13వ వాక్యంలో చూస్తే ఆ శాపం ఏంటో ఒకసారి మనం చదువుకొని ముగిద్దాం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉండరు. నీ పిల్లలు తమది కాని దేశానికి దాసులైపోతారు అన్నాడు ఆయన. ఏమన్నాడండి? నీ పిల్లలు, నీ సంతానం 4 తరముల వరకు పరదేశులకి దాసులుగా మారిపోతారన్నాడు ఆయన. ఆ మాట చెప్పి ఆ తర్వాత దేవుడిచ్చిన మాటను, ఆయన మాట తప్పకుండా మాటను నెరవేరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, దేవుడిని అడిగారు, ఎప్పుడు ఆశీర్వదిస్తావు, ఎలా ఆశీర్వదిస్తావు అని చెప్పినప్పుడు దేవుడు ఈ రూపంలో నేను వస్తాను నీ దగ్గరికి ఆయన మాట ఇచ్చినప్పుడు ఆ మాట కోసం అబ్రహాం ఏం చేయాలండి? ఎదురు చూడాలి. అది ఎంత టైం అయినా సరే ఎదురు చూడాలి. ప్రొద్దుకుంగే టైంలోనే అబ్రహాం ఏం చేశాడు? అది ఎంత టైం అండి? అది 9 నుంచి 11 వరకు అనుకుంటా. ఈ టైంలో కూడా ఏం చేశాడు ఆయన? గాఢ నిద్రపోయాడు. నువ్వు కూడా నిద్రపోతున్నావా? ఇది పరమాత్మ అంటే. దేవుని రమ్మన్నాడు, అబ్రహాము ఏం చేస్తున్నాడు? గాఢ నిద్రపోతున్నాడు. అర్థం ఏంటో తెలుసా? పొద్దుకునే టయానికి దేవుడు వస్తుండగా అబ్రహాము గాఢ నిద్రపోతున్నాడంటే దీని అర్థం ఏంటంటే అజాగ్రత్తగా ఉన్నాడు, నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? అజాగ్రత్తగా ఉన్నాడు అబ్రహాము, నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఈ సమయంలో నీవు కూడా పొద్దుకునే వేళ వస్తానని ప్రభు యేసుక్రీస్తు మార్కు సువార్త 13వ అధ్యాయం 35వ వాక్యంలో చెప్పినప్పుడు నీవు కూడా నిద్రపోతూ మెలకువ లేని జీవితం జీవిస్తూ అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా జీవితాన్ని కొనసాగింపు చేయించున్నావా? నా సహోదరి అజాగ్రత్తగా ఉండొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. రెప్పపాటు నేను రావచ్చు, లేదా కొంత సమయంలో రావచ్చు, లేదా రేపు రావచ్చు, ఎప్పుడు రావచ్చు మనకి తెలియదు. అందుకే ఆయన నీతిని, ఆయన రాజ్యం కోసం మనం ఏం చేయాలి? మొదట వెతకాలి. అనగా అజాగ్రత్తగా ఉండకుండా, నిర్లక్ష్యం ఉండకుండా ప్రభు యేసు క్రీస్తు కోసం నిద్రపోకుండా మెలకువ, శరీర సంబంధమైన నిద్ర కాదు, ఆత్మ సంబంధం మెలకువ కలిగి అజాగ్రత్తగా లేకుండా, నిర్లక్ష్యంగా లేకుండా మన జీవితంలో మెలకువగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది, మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వాక్యం చూస్తే అక్కడ రాకడ సూచనలు ఆయన చెప్తూ ఇలా అన్నాడు, మీరు మెలకువగా ఉండుడి అన్నాడు ఆయన. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. దేవుని స్తోత్రం. ఎలా ఉండాలి? ఏ జామున వచ్చునో నీకు తెలియదు కనుక ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. అబ్రహాము దగ్గరికి దేవాతి దేవుడు ఏ జామున వచ్చునో నీకు తెలియదు కనుక ఆయన మెలకువగా లేడు. ఎలా ఉన్నాడండి? గాఢ నిద్రలో ఉన్నాడు. అనగా అజాగ్రత్తగా ఉన్నాడు, నిర్లక్ష్యం ఉన్నాడు. అందుకే తన సంతానాన్ని 4 తరాల వరకు ఏమండి శత్రువుల కింద తన గాఢ నిద్ర, తన నిర్లక్ష్యం, తన అజాగ్రత్త తన సంతానాన్ని శత్రువుల కింద అణిగిపోయేటట్టు చేశాడు. జాగ్రత్త సుమా. ఇది నెంబర్ 1. నెంబర్ 2 చూద్దాం. నా సహోదరి సుధా, పొద్దు కృంగి టైంలో అవి రావచ్చు. నువ్వు మెలకువగా ఉండి అజాగ్రత్తగా ఉండకుండా, నిర్లక్ష్యం ఉండకుండా నీ జీవితాన్ని దేవునిలో కొనసాగింపు చేస్తే
ఇది దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకడం. ఇక ఈ భూలోకంలో నీకేమి కావాలో అన్ని దేవుడిని అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పుకుందామా? ప్రొద్దు కృంగి వచ్చినప్పటికీ నేను నిర్లక్ష్యంగా ఉండను, అజాగ్రత్తగా ఉండను. అబ్రహాము లాగా నా సంతానానికి లేదా నా ప్రభు రాకడకు నా జీవితం కానీ నా కుటుంబం కానీ సిద్ధముగా ఉంటాం, నిర్లక్ష్యంగా ఉన్నాం, అజాగ్రత్తగా ఉన్నాం అన్నవాళ్ళు చేస్తారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉందాం మనం? మెలకువగా ఉన్నాం, అజాగ్రత్తగా ఉండకుండా, నిర్లక్ష్యంగా ఉండకుండా. ఇక రెండవదిగా చూద్దాం. ఎప్పుడు వస్తాడంట? మార్క్స్ వార్త 13వ అధ్యాయం 35వ వాక్యంలో అర్ధరాత్రి వేళ వచ్చునేమో, అర్ధరాత్రి వేళ వచ్చునేమో. ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, అర్ధరాత్రి వేళ వచ్చినేమో. నా యవ్వన కాలంలో 17వ సంవత్సరంలో దేవుడు నన్ను పిలిచాడు. నా పేరు వెంకటేశ్వర్. నా పేరు వెంకటేశ్వర్లు అండి. మా అమ్మగారు కానీ, మా నాన్నగారు కానీ, మా ఇంట్లో ఎవరు కానీ ప్రభుని నమ్మలేదు. 17వ సంవత్సరంలో దేవుడు నన్ను పిలవగా ఒక స్నేహితుడి ద్వారా స్వార్థ చెప్పగా దేవుని కృపను బట్టి ఆయన సంకల్పం ఉండాలి కాబట్టి దేవుడు నన్ను పిలిచాడు. హల్లెలూయా. ఆ రోజు ఆ స్నేహితుడు నాకు ఆ 17వ సంవత్సరంలో యవ్వన కాలంలో ఒక చిన్న బైబిల్ నా చేతికిస్తే నేను అన్నాను, బైబిల్ పట్టుకోవడం నాకు ఇష్టం ఉండదండి. బైబిల్ నువ్వు మోసుకొని వస్తే, చర్చిలో ఇస్తే ఏదో చెప్పేది చూస్తాను, మళ్ళీ నీ చేతికి ఇస్తాను, నువ్వే మోసుకోవచ్చు చెప్పనైతే నేను వస్తా చర్చికి అనేవాడు. అంత దుర్మార్గుడిని, నాకు తెలియదు సత్యం. అలా ఆ స్నేహితుడితో చాలాసార్లు అలాగే కొనసాగాను. ఆ స్నేహితుడు దేవుని సంకల్పంలో ఉన్నాడేమో నా కొరకు, నన్ను రక్షించడం కోసం. ఆ స్నేహితుడు బైబిల్ మోసుకో వచ్చేవాడు, దారిన చర్చిలు వచ్చేవాడు. జస్ట్ పైన అలా చూసేసి మళ్ళీ ఆ బ్రదర్కి చేస్తే ఆ బ్రదర్ మోసుకొని ఇంటికి తెచ్చుకునేవాడు. ఇలాంటి బ్రతుకు నాది. బైబిల్ తాకడం ఇష్టం లేదు. అలాంటిది ఈరోజు చూడండి, బైబిల్ లేక బయటకు పోలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ షాప్కి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫోటో తీసుకోవాలన్నా బైబిల్ లేదే బయటికి రాను, ఫోటో కూడా తీరు. ఎందుకు తెలుసా? వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమైన దేవుణ్ణి మోయడం అది మనకు ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది మనకు ఆశీర్వాదం, అది మనకి దీవెన. కానీ ఈ సమయం బైబిల్ లేకుండా ఇలాంటి ప్రార్థనలు కానీ చర్చలు కానీ వెళ్ళొద్దు. అది నీకు ఆశీర్వాదం కాదు, నువ్వు నేర్చుకోలేదు, దీవించబడలేదు. ఇక రెండవది ఏం చూస్తే మనం, ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, అర్ధరాత్రి వేళ వచ్చునేమో అన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన ఒక ఉపమానం చెప్పాడు. 10 మంది కన్యకలు పెళ్లి కుమారుడు కోసం సిద్ధపడ్డారంట. అయితే పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమని వారి కునికి నిద్రపోయారు. ఎప్పుడైతే కునికి నిద్రపోయారో వెంటనే ఒక స్వరం వినపడుతుంది. అడుగో పెళ్లి కుమారుడు వచ్చేసాడు, మీరు సిద్ధపడండి అని ఒక స్వరం వినపడింది. చూద్దాం, ఆ వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, ఇదిగో పెళ్లి కుమారుడు, ఆయన్ని ఎదుర్కొనరండి అని కేక వినపడిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో పెళ్లి కుమారుడు, ఆయన్ని ఎదుర్కొన రండి అని ఒక కేక వినపడింది. అంతే, కునికిన 10 మంది కన్యలు తక్షణమే లేచి వారి దీప్తులను సిద్ధపరచుకుంటున్నారు, సరి చేసుకుంటున్నారు, చక్కబెట్టుకుంటున్నారు. 5 మంది కన్యకుల యొక్క దివిటీలు చక్కగా వెలుగుతున్నాయి. మిగతా 5 మంది కన్యకులు యొక్క దివిటీలు ఆరిపోతున్నాయి. వెంటనే ఆరిపోతున్న ఆ బుద్ధి లేని కన్యకులు బుద్ధి కలిగిన కన్యకుల యొక్క వైపు చూసి ఏమంటున్నారు తెలుసా? ఏమండి, ఏమ్మా కొంచెం మాకు నూనె పోస్తారో అని అడిగారు. వెంటనే బుద్ధి కలిగిన కన్యకులు అంటారు, ఇది మాకును మీకును చాలదు, అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అని చెప్పారు. ఇప్పుడు బుద్ధి లేని కన్యకులు వారు ఏం చేస్తున్నారో తెలుసా? కొనుక్కోవడానికి వాళ్ళు బయలుదేరి వెళుతూ ఉండగా
ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చేసాడు అన్న శబ్దం మరొకసారి వినపడుతుంది. ఆ వాక్యం చదువుకుంది, 7వ వాక్యం. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి, అమ్మ ఒక్కసారి 10 చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వాక్యం. వారు కొనిపోచుండగా అమ్మా పెళ్లి కుమారుడు వచ్చను. ఎవరైతే బుద్ధి లేకుండా ఉన్నారో వారు నూనె కొనుక్కోవడానికి వాళ్ళు వెళుతూ ఉండగా ఎవరు వచ్చేసారండి? ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చేసాడు. దేవుని స్తోత్రం. ఏ టైంలో వచ్చాడు? 6వ వచనం ఏం చెప్తుంది? అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అని ఒక స్వరం వినపడింది. అర్ధరాత్రి వేళ, అర్ధరాత్రి వేళ వినపడే వెంటనే అందరూ సిద్ధపడున్నారు కానీ, అందరూ ఆయన కొరకు ఎదురు చూశారు కానీ వారు కొనికి నిద్రపోయారు. ఆ స్వరం వింటానే అందరూ లేచారు, అందరూ సరి చేసుకున్నారు దివిటీల్ని. 5 మంది దివిటీలు వెలగలేదు, 5 మంది దివిటీలు వెలిగినాయి. వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు, వీళ్ళంటారు మాతో మీకు చాలదు, వెళ్ళండి కొనుక్కునే దగ్గరికి. వాళ్ళు కొనబోతుండగా ఎవరు వచ్చేసారండి? 10వ వచనం మరొకసారి. వారు కొనిపోబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చను. అప్పుడు ఇక్కడ పాయింట్ అవుట్ చేద్దాం. ఏంటంట? సిద్ధపడిన వారు అతనితో కూడా పెళ్లి విందుకి లోపలికి పోయేది. కొంతమంది చెప్పండి దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అర్ధరాత్రి వేళ వచ్చును అనే 2వ మాటలో బుద్ధి కలిగిన కన్యకలు ఏం కలిగి ఉన్నారు? సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారండి? సిద్ధపాటు. అర్ధరాత్రి వచ్చిన సహోదరి సహోదర, ఒక దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా, సంఘముగా చెప్పుకునే నీవు అర్ధరాత్రి వేళ వచ్చిన ప్రభు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. 5 మంది బుద్ధి కలిగిన కన్యకల వల్లే. దేవుని స్తోత్రం. ఏంటి సిద్ధపాటు? ఏమిటి సిద్ధపాటు అంటే మనం చూద్దాం. ఏమిటా సిద్ధపాటు? అపోస్తుల కార్య గ్రంథం 2వ అధ్యాయం 42వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వాక్యం చదువుకుందాం. మీరు అనగా మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన నీవు సహోదరి సహోదరుడా సహవాసం ఎందును, రొట్టె విడిచిటేందును, ప్రార్థన చేయటేందును ఎడతెగక ఉండేవి. ఆనాడు ఆది సంఘం ఎలా ఉందో తెలుసా? ఈరోజు దేవుని పిల్లలంగా పేరు చెప్పుకునే మనకి అవకాశం ఉంటే, టైం ఉంటే మందిరానికి వెళ్తాం, సంఘానికి వెళ్తాం. కానీ ఆది సంఘం వల్ల లేదు. ఆది సంఘం ఎలా ఉందో తెలుసా? అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విడిచిటేందును, ప్రార్థన చేయటేందును ఎడమ ఇవ్వకుండా, ఎడ తెగకుండా వారు కొనసాగుతున్నారు. అదే సిద్ధపాటు. హల్లెలూయా. ప్రతి నిత్యము దైవ సన్నిధికి రావాలి, దైవ సన్నిధికి వెళ్ళాలి, దైవ సన్నిధిలో చెప్పే వాక్యాన్ని వింటూ ఉండాలి. ఇది సిద్ధపాటు. ప్రతి వారం నీ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ ప్రభు బలలో చేయి వేస్తూ ఉండాలి. సంఘ బిడ్డలతో సహవాసం చేస్తుండాలి. సంఘముతో, క్రీస్తు సంఘముతో, ప్రభువైన యేసు క్రీస్తు రక్తంలో కడగబడిన సంఘ సహోదరులతో సహవాసం కలిగి ఉండాలి. ఇవి ఎవరితో సహవాసం కలిగి ఉన్నాం? లోకంతో సహవాసం కలిగి ఉంటే సిద్ధపాటు కాదు. సంఘంతో సహవాసం కలిగి సంఘం యొక్క బోధ, అపోస్తుల బోధ, ప్రార్థనా జీవితం, అలాగనే ప్రభు యొక్క శరీరము, రక్తం తీసుకుంటూ ఉండాలి. ఇదే ప్రభు రాకడకు సిద్ధపాటు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యవ్వనస్తులారా, సహోదరి సోదరులారా, చాలా మంది ఇంకా మారు మనసు పొందలేదేమో, యేసుక్రీస్తు రక్తంలో కడగబడలేదేమో. యేసుక్రీస్తు రక్తంలో కడగబడింది రాత్రి. మారు మనసు పొందు, దేవుని కుమారుడిగా, కుమార్తెగా చేయబడు, సంఘ సహవాసములో ఉండు, ప్రభు శరీరం రక్తము తీసుకో. వాక్యం చెప్తుంది, యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వాక్యం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున వానిని నా సన్నిధికి తీసుకుందును, అనగా పైకి లేపుదును అంటున్నాడు ఆయన. ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వాక్యం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే
నిత్య జీవము గలవాడు. దేవుని స్తోత్రం. ఎవరండి నిత్య జీవము? దేవుని రాజ్యం ఎవరు పొందుతారంట? నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం పొందుతాడు. దేవుని స్తోత్రం. కనుక మనం ఏం చేద్దాం? సహోదరి సహోదరులారా, వాక్యం వింటున్న నా ప్రియులరా, ఈ రోజు రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు సిద్ధపాటు ఉందా? చూడండి, ఒక పెళ్లికి వెళ్ళాలంటే సిద్ధపాటు కలిగి ఉంటాం, ఒక డ్యూటీకి వెళ్ళాలంటే సిద్ధపాటు కలిగి ఉంటాం, ఒక వ్యాపారానికి వెళ్ళాలంటే సిద్ధపాటు కలిగి ఉంటాం, ఎక్కడికి వెళ్ళాలన్నా సిద్ధపాటు కలిగి ఉంటావు. ప్రభువు రాకడకు బుద్ధి కలిగిన కనికల వలె నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? సంఘ సహవాసమే సిద్ధపాటు, వాక్యం చదవడమే సిద్ధపాటు, ప్రార్థన చేయడమే సిద్ధపాటు, ప్రభువు శరీరం రక్తం తీసుకోవడమే సిద్ధపాటు. ఈ సిద్ధపాటును కలిగి ఉంటే అర్ధరాత్రి వేళ వచ్చినా కానీ బుద్ధి కలిగిన కనికల వలె నువ్వు ఏర్పడతావు. నువ్వు ధన్యుడివి, ధన్యులు అవుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు రాత్రి అలాంటి సిద్ధపాటును కలిగి ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతూ ఈ లోకంలో నువ్వేం పొందవాలో అవన్నీ క్రీస్తు ద్వారా నువ్వు పొందుకుంటావు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయం చేయను గాక. ఆమేన్. మూడోదిగా చూద్దాం. ఆయన మూడోది చెప్పాడు. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 35వ వాక్యంలో ఏ జామున వస్తాడంటే ఆయన కోడి కూసినప్పుడు వచ్చును, కోడి కోయినప్పుడు వచ్చును అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. ఈ సందర్భం మీ అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటాను. ప్రభువైన యేసుక్రీస్తును అనేకులు హింసించి, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ఆయన పట్టుకొని ఆయన హింసించి కొడతారని ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పినప్పుడు ఆ 12 మంది అపొస్తలులలో ఒక శిష్యుడు అంటున్నాడు, పేతురు గారు, ప్రభువా, నీ కోసం నా ప్రాణమైన నీ కొరకు ఇస్తానయ్యా, నేను నిన్ను విడిచి వెళ్ళనయ్యా. నన్ను పట్టుకున్నప్పుడు గొర్రెల కాపరిని కొడతారు, గొర్రెలు చెదిరిపోతాయి అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినప్పుడు పేతురు గారు అంటున్నాడు, నీ కోసం నా ప్రాణమైన పెడతానయ్యా అన్నాడు. వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? కోడి కొయ్యకు మునుపు ముమ్మారు నీవు నన్ను ఎరగనంటావు అని ప్రభువైన యేసుక్రీస్తు పేతురుతో చెప్పాడు. అది ఏ టైమో తెలుసా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ టైమో? జనరల్ గా కోడి కోసేది ఎప్పుడో తెలుసా? తెల్లవారుజామున కాదు, 3వ జామున. ఏ జాము అండి? 3వ జామున. ఒకసారి చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం మన గమనం అలాగే పెట్టుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు ఇలా చెప్పగా పేతురు గారు అంటున్నాడు, ప్రభువా, నీ కోసం నా ప్రాణమైన పెడతాను కానీ నేను నిన్ను కాదలను ప్రభువా అన్నాడు. సమయం వచ్చింది. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అందరూ కత్తులు, గొదీలు, కర్రలు తీసుకుని వచ్చి యేసు ప్రభుని బంధించేశారు. ఎప్పుడు బంధించారో 12 మంది శిష్యులు చల్లాచెదరంగా పారిపోయారు, చల్లాచెదరం అయిపోయారు. అందరూ వెళ్ళిపోయారు కానీ పేతురు గారు కూడా దూరంగా వెళ్ళిపోయాడు. ప్రభువుని ఈడ్చుకుని వెళ్ళిపోతున్నారు. మన రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభుని లాక్కొని వెళ్ళిపోతున్నారు. పేతురు గారు ప్రభువుని గమనిస్తున్నాడు, ప్రభుని వెంటాడుతున్నాడు. అలా వెంటాడుతూ ముందుకు పోతుండగా అక్కడ చలిమంట వేసుకుంటున్నారు కొంతమంది. ఆ చలిమంట దగ్గర ఈయన కూర్చున్నాడు. ప్రభుని ఈడ్చుకుని పోతుండగా గమనిస్తున్నాడు. వెంటనే అక్కడ ఒక చిన్నదంటుంది, నీవు ఆ బోధకుడితో ఉన్నవాడు కదా అంటుంది. వెంటనే ఏమంటున్నాడు ఆయన? అయ్యో కాదే, నేను ఎదగలేదే అంటున్నాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం దయచేసి మనం చదువుకుందాం. 61వ వాక్యం చదువుకుందాం. అప్పుడు పేతురు వైపు చూచిన కనుక పేతురు అనగా నా సహోదరి సోదర, ఇక్కడ మనం గమనించినట్లయితే ఎప్పుడైతే ఆ చిన్నది నీవు ఆ బోధకుడితో ఉన్నావంటనే, లేదండి నేను ఆ బోధకుడితో లేను అని చెప్పారు. మరొక చోటకి వెళ్ళి కూర్చున్నాడు. మరొక చోట ఇదిగో ఆ బోధకుడితో నువ్వు ఉన్నావు కదంటే, నువ్వు నాకు తెలియదు అన్నా. మూడోసారి ఆడి ఇలా చెప్తున్నాడు, దయచేసి ఆ వ్యక్తి నాకెవరో తెలియదని ఒట్టు పెట్టుకున్నాడు. ఎప్పుడు ఒట్టు పెట్టుకున్నాడో వెంటనే ఏం చేసిందట? కోడి కోసింది. ఏం కోసిందండి? కోడి కోసింది. ఇప్పుడు చదువుకుందాం మాట.
చదవండి. లూకా సువార్త 22వ అధ్యాయము 61వ వాక్యం. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు, నేను కోడి కొయ్యకమనకు నీవు ముమ్మారు నీవు నన్ను ఎరుగునందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలకు పోయి సంతాపపడి వచ్చావు. దేవుని స్తోత్రం. సహోదరి సోదర, కోడి కూసే టయానికి ఏం చేశాడు పేతురు గారు? ఏం చేస్తాడు తెలుసా? ప్రభు నాకు తెలియదు, అదే నాకు తెలియదండి, అసలు నాకు తెలియదండి ఒకటి పెట్టుకున్నాడు. అంటే ముమ్మారు చెప్పాలి, అబద్ధం ఆడాడు. ఏంటి దీని భావం అంటే, మూడవ జామున అనగా కోడి కూసే టయానికి ప్రభు వస్తే, ఒకవేళ ఆ టైంలో నువ్వు క్రైస్తుడువా, నువ్వు క్రీస్తుతో ఉన్నావా, క్రీస్తు కొరకు జీవిస్తున్నావా, మీరందరూ క్రైస్తవులా అని ఈ లోక అధికారులు, ఈ లోకంలో ఉన్న సమస్త ఆ ఆధిపత్యం, నువ్వు క్రైస్తవులు అన్నప్పుడు నువ్వేం చెప్పాలి తెలుసా? అవునని చెప్పాలి. అవునని చెప్పితేనే కోడి కూసే టైంలో నువ్వు లేపబడతావు ప్రభు ఇస్తే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఏమండి ప్రభుత్వం యొక్క పథకాల కోసం, స్కూల్లో మన పిల్లల్ని చేర్చడం కోసం, లేదా జాబ్స్ కోసం క్రైస్తవుడు అనే పేరు రాయించుకోలేవు నువ్వు. క్రిస్టియన్ మతాన్ని చెప్పలేవు నువ్వు, నేను మార్గాన్ని చెప్పలేవు. నేను క్రైస్తవుని అనే గుండె మీద చేసుకొని చెప్పే ధైర్యం నీకుందా? చూడండి, ఈనాడు క్రైస్తవులు ఎలా ఉన్నా తెలుసా? స్కూల్లో మన పిల్లల్ని చేర్చేటప్పుడు కానీ ఏం చెప్తారండి? చెప్పాలి, మీరేం చెప్తారు చెప్పాలి? హిందువులు, ఆది హిందూ, క్రిస్టియన్. ఎందుకు చెప్తామంట? క్రీస్తును ధరించుకున్న తర్వాత పాత జీవితం ఏమైపోయింది? తొలగిపోయింది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 ఏమన్నాడు తెలుసా? ఎవడైనా క్రీస్తు నందున యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోవును, ఇదిగో నూతన వాయును. హల్లెలూయా. పాతవి మన జీవితాల్లో ఉండకూడదు. నువ్వు క్రైస్తవుడివి, క్రీస్తు బిడ్డవి, క్రీస్తు ఆత్మ నీలో ఉంది, యేసయ్య ఆత్మ నీలో ఉంది. నువ్వు రియాలిటీగా నేను క్రైస్తవుని చెప్పాలి. ఎస్, పేతురు ఏం చెప్పాలి తెలుసా? టైంలో నేను క్రీస్తుతో ఉన్నవాడిని అని చెప్పాలి. కానీ ఏం చెప్పాడు? తెలీదు, అస్సలు తెలీదు. ఇదిగో ఒట్టి పెట్టుకొని చెప్తున్నాను, తెలియదని ముమ్మారు అబద్ధం ఆడాడు. చూడండి, సంఘం ఎలా ఉండాలా, దేవుని కుమార్తె ఎలా ఉండాలా, ప్రభు కోసం కోడి కూసే టయానికి ఎలా ఉండాలో చూడండి. ఆ మాటలు ఒక్కసారి ఆ మాట చెప్పి నేను ముందుకు పోతున్నాను. చూడండి ఆ మాట, దయచేసి ఆ మాటలు చదువుకోండి. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యం చదువుకుందాం. శీఘ్రముగా మీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాము. ఆయనను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరంలో, అనగా జీవము గల దేవుని సంఘములో, చూడండి, జీవము గల దేవుని సంఘములో, సోదరి సోదరుడా, దేవుని సంఘంలో నీవు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవుని స్తోత్రం. దేవుని సంఘం ఏమైనది? సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. కోడి కూసే టయానికి పేతురులాగా ప్రభు నాకు తెలియదని చెప్పే స్థితిలో నువ్వు ఉంటే నువ్వు ఎత్తబడలేవు. ఆ స్థితిలో ఉన్నామంటే ఆయన నీతిని రాజ్యాన్ని వెతకలేవు, ఆయన నీతిని రాజ్యాన్ని వెతకడం లేదు. అందుకే నువ్వు సమస్తాన్ని పొందుకోలేవు, రేపు పరలోకం పొందుకోలేవు. ఇదిగో సంఘం, దేవుడి సంఘం ఎలా ఉండాలంట? సత్యములకు స్తంభంగా ఉండాలి, సత్యం మాట్లాడాలి. ఎస్, నేను క్రిస్టియన్, నేను దేవుని కుమార్తెని, దేవుని కుమారుని అని పలికే రీతిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు కోడి కోసే టైంలో దేవుడు వచ్చిన, ప్రభు వచ్చిన, నువ్వు ఎత్తబడతావు. హల్లెలూయా. ఇలా సత్యంగా ఎప్పుడు మాట్లాడతావో నీ కుటుంబాన్ని, నిన్ను, నీ వ్యక్తిగత జీవితాన్ని ఆయన సమృద్ధితో ఆయన ఆశీర్వదిస్తాడు. అంటే కృప దేవుడు దయచేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి సహోదరి సోదరా, ఈ మాట ఒక్కసారి చదువుదాం. లాస్ట్ వచ్చిన చూడండి ఒకసారి ఏం చెప్తుందో వాక్యం. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సంఘం ఎలా ఉందంట? ఒక సంఘం, దేవుని సంఘం, క్రీస్తు సంఘం సత్యమునకు
స్తంభముగా ఉండాలి, సత్యం మాట్లాడాలి, సత్యం చెప్పాలి. అసత్యం చెప్పేది ఎవరండి? అసత్యం చెప్పేది ఎవరండి? యోహాను సువార్త 8వ అధ్యాయంలో రాయబడి ఉంది, అబద్ధాలకి జనకుడు అపవాది. నువ్వు అసత్యం మాట్లాడుతున్నావంటే నువ్వు అపవాది కుమారుడివి, అపవాది కుమార్తెవి. ఇలా మాట్లాడుకునే టైంలో, సత్యానికి స్తంభంగా లేని టైంలో, కోడిపూసే టైంలో ప్రభు వచ్చేస్తాడు. నువ్వు అసత్యంగా జీవిస్తున్నావు కనుక నువ్వు విడవబడతావు. జాగ్రత్త సహోదరి సోదరా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక 3 విషయాలు మనం విన్నాం. నెంబర్ వన్ విన్నారు కదా, ప్రొద్దు కృంగ వచ్చే టైంలో అబ్రాహము వల్లే గాఢ నిద్ర అనే స్థితి మనం కలిగి ఉండకుండా జాగ్రత్తగా మెలకుగా ఉండాలి. దేవుని స్తోత్రం. అప్పుడు ఆయన నీతిని రాజ్యాన్ని వెతికినట్టు ఈ లోకంలో సమస్తాన్ని పొందుతాం, తిరిగి ఆ పరలోక రాజ్యాన్ని పొందుతాం. రెండవదిగా మనం చూసాం, ఏ టైంలో వస్తాడంట? అర్ధరాత్రిగా వచ్చిన ఏమండి సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటాలుగా మనం నేర్చుకున్నాం. మూడవదిగా మనం విన్నాం ఏంటంట? కోడి కోసే టైంలో వచ్చిన, అనగా ఆ టైంలో వచ్చిన నీవు సత్యము మాట్లాడే వ్యక్తిగా ఉండాలి. లేదా అసత్యం మాట్లాడే వాళ్ళందరూ, అబద్ధాలు చెప్పే వాళ్ళందరూ ఆరుని అడ్డుగుణముల పడతారు. ఒకసారి చూద్దాం మాటలు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. తిరిగి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరిను అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతురు. ఇది 2వ మరణం. సహోదరి, సహోదరుడా, నువ్వు అనుకుంటున్నావు నేను హ్యాపీగా అబద్ధాలు చెప్పుకుంటూ కొనసాగిపోతున్నానని. బైబిల్లో కీర్తన గ్రంథంలో చూస్తే అబద్ధాలు చెప్పడం కొంతమంది కంటే చాలా సంతోషం అంట. నువ్వు అబద్ధం చెబుతూ కొనసాగుతున్నావు కదా, కోడి కూసే టైం దగ్గర పడుతుందేమో, ప్రభు అక్కడికి విడవబడవేమో, విడవబడతావేమో. జాగ్రత్త. మనం ఎత్తబడే వరం ఉండాలంటే చెప్పండి, సత్యమునకు స్తంభముగా, ఆధారముగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రకారం నువ్వు జీవించు. ఏ టైంలో ప్రభు వచ్చినా నువ్వు ఎత్తబడతావు. ఆ నీతిని రాజ్యాన్ని వెతుకుతున్నావు కాబట్టి ఆయన వచ్చే టయానికి ఈ లోకంలో నీకేం కావాలో సమస్తాన్ని ఆయన సమకూరుస్తాడు. అటు కృప దేవుడు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు, హల్లెలూయా. ఇక చివరిగా చూడండి, చివరిగా ఆయన ఏం చెప్పాడు? మార్క్స్ వార్త 13:35లో తెల్లవారుజామున వచ్చునేమో. ఒక కథ చెప్పి తర్వాత మాటలోకి వెళ్తాను. ఒక డాక్టర్ గారు, చాలా మంచి పేరు కలిగిన డాక్టర్ గారు, ఆయన ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, నా యొక్క జీవితంలో అనేక మంది ప్రాణాలు కాపాడినాను. నా దగ్గరికి కొన ఊపిరిలో వచ్చినప్పుడు అనేక మంది ప్రాణాలు కాపాడాను. ఒక మంచి పేరు కలిగిన డాక్టర్గా నేనున్నాను. ఈ సంగతి నేనున్న పట్టణం అంతా తెలుసు అనుకుంటూ తన మనసులో తాను కొనసాగిపోతున్నాను. అంటే చనిపోతున్న వారికి డాక్టర్ ప్రాణం పోస్తూ ఉన్నారు. ప్రాణం పోస్తూ కొనసాగుతూ ఉన్నారు ఆయన వైద్యంలో. అయితే ఒక రోజు అనుకోకుండా తన భార్యకి తనకు వాదోపవాదాలు వచ్చాయి మాట దగ్గర. అలా మాట పెద్దదైపోయి చివరికి చాలా పెద్ద గొడవ అయింది. ఆ డాక్టర్ గారు, పేరున్న డాక్టర్ గారు, ఎంతో మంది ప్రాణాలకి ప్రాణం పోసిన డాక్టర్ గారు ఒక్కసారిగా కోపం మీద తుపాకీ తీసుకొని భార్యని కాల్చేశారు. భార్య హఠాత్తుగా చనిపోయిన వెంటనే ఆ పట్టణంలో ఉన్న వారందరూ కూడా గమనించి, ఇంత మంచి పేరు కలిగిన డాక్టర్, అనేక మందికి ప్రాణం పోసిన డాక్టర్, ప్రాణం పోతుంటే ట్రీట్మెంట్ ఇచ్చి వైద్యం చేసి ప్రాణాలు నిలబెట్టిన డాక్టర్ ఈరోజు ఈ పని చేశాడా అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయి నోటి మీద వేలేసుకొని చూస్తుండగా వారిలో కొందరు వెంటనే పోలీస్ స్టేషన్కి కబురు పంపించారు. వెంటనే పోలీస్ స్టేషన్ వారు, అనగా పోలీసు వారు అరెస్ట్ చేసి తర్వాత తీసుకెళ్లి అతను కోర్టుకి అప్పగించి, కోర్టులో నిలబెట్టినప్పుడు జడ్జి గారు అడుగుతున్నాడు, ఏమయ్యా ఇలా చేయడం అన్యాయం కదా, ఇదిగో నీకు కూడా మరణ శిక్ష విధించబడుతుందని అన్నాడు. వెంటనే డాక్టర్ అంటున్నాడు,
అయ్యా జడ్జి గారు, నేను ఎన్నో ప్రాణాలను కాపాడింది నేను నా వైద్యం ద్వారా. ఈ ఒక్క ప్రాణం పోతే పోనీ, నా ప్రాణం ఎందుకు పోవాలా? నేను ఎన్నో ప్రాణాలు కాపాడాను కదా, ఎన్నో ప్రాణాలు బ్రతికించాను కదా, ఎంతో మంది జీవితాలు నిలబెట్టాను కదా అని అంటే జడ్జి గారు అన్నాడంట, చట్టం తన పని చేసుకుంటూ పోతుంది అన్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ప్రాణాలు కాపాడొచ్చు, ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టొచ్చు, కానీ ఒక ప్రాణాన్ని తీసావు కనుక చట్టం తన పని చేసుకుంటూ పోతుంది అన్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? నీవు నేను అందరి ఎదుట సత్యవంతుడిగా, సత్యవంతురాలుగా, నిజాయితీ పరులాగా కనపడుతూ ఉంటాం. కానీ ఒక రోజు జడ్జి గారు మన ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను చూస్తాడు. యేసుకెళ్ళి ఉన్నాం. చూడండి ఒకసారి ఆ మాట, 18వ అధ్యాయం 26వ వాక్యం మనం చదువుకుందాం. యేసుకెళ్ళి ఉన్నాం 18వ అధ్యాయము 26వ వాక్యం. నీతిపరుడు తన నీతిని బట్టి, తన నీతిని విడిచి, చూడండి, నీతిపరుడు తన నీతిని విడిచి, ఒకవేళ నీతిమంతుడు వేరు, నువ్వు డాక్టర్వే, ప్రాణాలు పెట్టిన డాక్టర్వే, ప్రాణాలు బ్రతికించిన డాక్టర్వే, కానీ నీతిని తప్పావు. కంటిన్యూ చేయమ్మా మరొకసారి. నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన అతడు దానిని బట్టి మరణము నందును. ఎంత భయంకరమైన మాట చూడండి. సహోదరి సోదర, అసత్యంగా మాట్లాడుతూ జీవితంలో కొనసాగుతూ పైకి నీతిమంతుడికి కనపడితే ఒక రోజు నీతిమంతుడే అసత్యాన్ని మాట్లాడుతున్నాం, సత్యం మాట్లాడలేదు. ప్రభు వచ్చినప్పుడు విడవబడతావు, ఆరిన అగ్నిగుణాలకు వెళ్ళిపోతాం. జాగ్రత్త సుమా. ఇక మూడోది మనం చూద్దాం. ఆయన 4వ జామున ఆయన వస్తానని చెప్పాడు. 4వ జాము ఒకరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు ఇలా తన శిష్యులతో అన్నారు. ఏమన్నాడంటే, ఆయన పరిచయం చేసి తన శిష్యులతో ఇలా అన్నాడు, శిష్యులారా మీరు అద్దరికి వెళ్ళండి, నేను కొంత సమయం ప్రార్థన చేసుకుని వస్తానని చెప్పాడు. శిష్యులు బయలుదేరి ఒక దోణికి అద్దరికి వెళుతూ ఉన్నారు. అద్దరికి వెళుతూ ఉండగా యేసుక్రీస్తు ప్రభు తనకు అలవాటు ఉంది ఆయన తండ్రితో ఒంటరిగా ప్రార్థన చేయడం. ఆయన ప్రార్థన చేసుకొని ప్రార్థన అయిపోయింది. ప్రార్థన ముగించిన తర్వాత ఆయన బయలుదేరి వస్తున్నాడు. ఇక్కడ శిష్యులు దోణి ఎక్కి ఆ సముద్రం మీద ప్రయాణం చేసి వాళ్ళు అద్దరికి పోతున్నారు. ఆ దోణి మీద అలలు కొడుతున్నాయి, ఆ దోణి మీద తుఫాను కొడుతుంది. ఈ టైంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రావడానికి, అద్దరికి వెళ్ళడానికి, శిష్యుల దగ్గరికి చేరుకోవడానికి ఆయన దగ్గర మనకు దోణి లేదు. వెంటనే ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. చెప్పండి, నేను స్తోత్రం, హల్లెలూయా. ఆయన సముద్రం మీద నడుస్తూ వస్తున్నాడు. అలా వస్తుండగా ఇక్కడ శిష్యుడికి మాత్రం తుఫాను కొడుతూ ఉంది, అలలు కొడుతూ ఉన్నాయి. ఈ టైంలో అసలే బాధతో ఉన్నారు, అసలే తుఫానుతో అలలతో బాధపడుతుండగా ఒక్కసారి ఇలా చూశారు. ప్రభువైన యేసుక్రీస్తు అలల మీద, సముద్రం మీద నడిచి వస్తుండగా, అయ్యో ఈ పక్షాన దయ్యం వస్తుంది, ఇదిగో దయ్యం వస్తుందని ఈ దయ్యాన్ని చూసి భయపడుతున్నారు. దయ్యం అనుకో. ఓ పక్షాన అలల చేత బాధపడుతున్నారు, తుఫాను చేత బాధపడుతున్నారు. ఇలాంటి టైంలో ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళ దగ్గరికి వస్తున్నాడు. ఏ మనం చూద్దాం. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయం చూడండి ఆ మాటలు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వాక్యం చదువుకున్నాం. సరే 14వ అధ్యాయం 24వ వాక్యం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 24వ వాక్యం. అప్పుడు ఆ ధోని దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. ఎవరితోనే? శిష్యుల యొక్క ధోని అలల చేత కొట్టబడతా ఉంది. ఆ ధోనిలో శిష్యులు తలడిల్లిపోతున్నారు. ఒక్కసారి 25వ వాక్యాన్ని కూడా చదువుకున్నాం. రాత్రి 4వ జామున
ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకి వచ్చెను. హల్లెలూయా. ఏ జామనంట? 4వ జామున. 4వ జామున శిష్యుల పరిస్థితి ఎలా ఉంది చెప్పాలి? ఎలా ఉందండి? భయంకరంగా ఉంది. అలల చేత కొట్టబడుతున్నారు, గాలి ఎదురవుతుంది, తల్లడిల్లిపోతున్నారు, శ్రమలలో ఉన్నారు. ఏ జామున వచ్చాడు ఆయన దగ్గర? వారి దగ్గరికి 4వ జామున వచ్చాడు ఆయన. అంటే తెల్లవారు జామున. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే 4వ జాముకి ఆయన రావచ్చేమో. ఆ టైంలో నువ్వు శ్రమంలో ఉండొచ్చేమో, ఆ టైంలో నువ్వు ఇబ్బందుల్లో పడుతుండొచ్చేమో, ఆ టైంలో వ్యాధి బాధల్లో ఉండొచ్చేమో. ఆయనను శ్రమలలో ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి. హల్లెలూయా. ఏ వెతకాలండి? ఆ శ్రమలలో ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి. శ్రమలు వచ్చిన వెంటనే, శోకం వచ్చిన వెంటనే, వ్యాధులు వచ్చిన వెంటనే స్వస్థత కలగకపోవడం చూసి, ఆర్థిక సమస్యలు తొలగిపోవడం చూసి నువ్వు ఆయనకి దూరం అయిపోతావేమో. 4వ జామున ఆయన చేస్తాడు. చూడండి నా మాటలు. అపోస్తలుడైన పౌలు గారు యెరూషలేములో ఉన్నాడు. అపోస్తలులు యెరూషలేములో ఉన్నారు. ఏమండి, తన శిష్యులు కొన్ని ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ చేస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ చేస్తున్నారు. వారికి అనేక శ్రమలు వచ్చినాయి, అనేక కష్టాలు వచ్చినాయి. ఇప్పుడు అపోస్తలులని పెద్ద పాస్టర్స్ అందరూ కలిసి చిన్న పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారో ఒకసారి చూద్దామా? అపోస్తలుల కార్య గ్రంథం చూడండి, 14వ అధ్యాయం 22వ వాక్యం చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 22వ వాక్యం చదువుకుందాం. విశ్వాసమందు స్టార్టింగ్ చదువుదాం. శిష్యుల మనసులను దృఢపరిచి, అనగా అపోస్తలులు లుస్త్ర అనే ప్రాంతానికి వెళ్ళి వాళ్ళని ఎలా బలపరుస్తున్నాడు చూద్దాం. శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. దేవుని స్తోత్రం. ఎవరిని హెచ్చరించారు? అపోస్తలులు వారి ద్వారా ఏర్పరచబడిన శిష్యులను హెచ్చరిక చేస్తున్నారు. యెరూషలేము నుంచి లుస్త్ర అనే పట్టణానికి వెళ్ళి అక్కడ ఉన్న శిష్యులకి చాలా శ్రమలు, చాలా కష్టాలు ఉన్నాయి. ఈ సందర్భంలో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మరొకసారి, శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసముందు నిలకడగా ఉండవలని నీవు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలని నీవు వారిని హెచ్చరించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముగిస్తున్నా 4వ పాయింట్ కూడా అయిపోయింది. ఎవరు దయచేసి వెళ్ళండి, ఆశీర్వాద ప్రార్థనతో వెళ్ళండి. దేవుని కృపను అనుభవిస్తాం. హల్లెలూయా. 4వ జాము టయానికి నీ జీవితంలో తుఫాన్ లాంటి శ్రమలు ఉన్నాయా? ఒకవేళ ఉంటాయేమో, కష్టాలు ఉన్నాయేమో, ఆర్థిక సమస్యలు ఉన్నాయేమో, వ్యాధి బాధలు ఉన్నాయేమో. ఆ టైంలో ఎలా ఉండాలంటే మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించడానికి ఆయన నీతిని శ్రమల్లో ఆయన చెప్పండి ఆయన రాజ్యమును మనం వెతకాలి. హల్లెలూయా. హల్లెలూయా. లాజరు జీవితాన్ని చూడండి సహోదరి సోదరా. ఆయన అనేక శ్రమలు అనుభవిస్తున్నాడు. శరీరం అంతా పుండ్లు, ఎవరిని ఆకలి, దాహము, సరే నివాసం లేదు, వస్త్రాలు లేవు. అయినా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన నీతిని రాజ్యాన్ని శ్రమలు అనుభవిస్తూ ఎదురు చూశాడు. అంతే, తన దూతలను పంపించి తన మరణం అనంతరం తన కౌగిట్లో చేర్చుకున్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో 4వ జాము వచ్చే టైంకి, అనగా తెల్లవారుజామున ప్రభు రావచ్చేమో. ఆ టైంలో నువ్వు శ్రమంలో కష్టాలు ఉంటావేమో. అయినను ఆ శ్రమంలోనే మనం ఏం చేయాలి? ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతున్నప్పుడు శ్రమ నుంచి మనల్ని విడిపిస్తాడు, తన రాజ్యంలో చేర్చుకుంటాడు. అందుకే ప్రభు యేసుక్రీస్తు అన్నాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల చెప్పాలి, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. సిలువ అనగా శ్రమలు. మనకున్న శ్రమల్లోనే మనం ఏం చేయాలి? ఆయన ఎత్తుకొని, అనగా సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తా. ఒకరోజు ఒక సహోదరి ఇలా బాధపడుతూ ఉంది. ఎలా బాధపడుతుందంటే, నాకే ఎక్కువ శ్రమలు, నాకే ఎక్కువ కష్టాలు. ఈ లోకంలో ఎవరికి కష్టాలు లేవు, ఎవరికి బాధలు లేవు.
ఎవరికి ఇబ్బందులు లేవు, అందరికంటే నాకు ఎక్కువగా ఉంది అని అనుకుని బాధపడుతూ ఉంటే ఒకరోజు ఆమెను దేవుడు తన స్వప్నంలో పిలిచాడు. బయటికి పిలిచి ఆమెకు చూపించాడు. ఏం చూపించాడంటే ఒక సరెండర్ గా ఉండే ఒక గ్రౌండ్ చూపించాడు. గ్రౌండ్ చూపించి సిలువలు ఆ గ్రౌండ్ నిండా అలా చుట్టూరు ఉన్నాయి, చాలా సిలువలు ఉన్నాయి. నాకే శ్రమ, నాకే కష్టం, నాకే దుఃఖం, నాకే వేదన, ఎవరికి లేవు శ్రమలు అనుకుంటున్నావు కదా, రా. నీ సిలువ ఎక్కువ అనుకున్నావు కదా, నీ సిలువ ఎక్కువ శ్రమ అనుకున్నావు కదా, రా తల్లి, నా కుమార్తెరా అని పిలిచి ఆ గ్రౌండ్ లో చుట్టూరున్న సిలువలు వైపు చూపించి, నీ సిలువ నీకు భారంగా ఉంది కదా, నీ శ్రమ నీకు కష్టంగా ఉంది కదా, నీ వ్యాధి నీకు కష్టంగా ఉంది కదా, నీ ఆర్థిక సమస్య కష్టంగా ఉంది కదా, నీ ఇబ్బంది నీకు కష్టంగా ఉంది కదా, రా కుమార్తె రా అని పిలిచి దేవుడు అంటున్నాడు, నీ సిలువని దించు. దించావా? దించి ఇక్కడ చాలా సిలువలు ఉన్నాయి, మొత్తం సిలువలు ఉన్నాయి, ఈ రౌండ్ అంతా సిలువలు ఉన్నాయి, నీకు ఇష్టమైన సిలువని ఎత్తుకో అని చెప్పాడు. ఎవరండి? దేవుడు తన స్వప్నమందు. అంతే సంతోషంగా ఆమెకున్న సిలువ దించేసింది. వెంటనే ఆమె, అయ్యా ఈ సిలువని తీసుకుంటాయా అన్నది. తీసుకో తల్లి అన్నాడు. ఆ సిలువ దగ్గరికి వెళ్ళి పైకి లేపితే తన సిలువ కంటే బరువుగా ఉంది. వెంటనే బరువు ఉంది కాబట్టి దాన్ని పెట్టి మళ్ళీ ఇంకో సిలువ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ సిలువని ఎత్తుకుంటా అన్నాడు. వెంటనే ఆయన అంటున్నాడు, దయచేసి తీసుకో తల్లి అన్నాడు. ఇంకా బరువుగా ఉంది, మరొక సిలువని ఎత్తుకుంది, ఇంకా బరువుగా ఉంది. అలా రౌండ్ చేసింది, బరువు బరువు, అసలు తాగలేకపోతుంది, కదిలించలేకపోతుంది. చివరికి అలా అలా వచ్చేసి ఈ సిలువ తీసుకుంటాయి అన్నది. పైకి లేపింది, తేలిగ్గా ఉంది. అప్పుడు యేసయ్య అన్నాడు, తల్లి ఆ సిలువ నువ్వు మోసుకొచ్చావే ఆ సిలువే అది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నీకున్న కష్టాలు శ్రమలో నువ్వేమనుకున్నావు తెలుసా? నాకే ఎక్కువ అనుకున్నావు, నీకంటే ఎక్కువగా ఉన్నది ఇప్పుడు తెలుసుకున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకున్న సిలువ కంటే, శ్రమల కంటే అన్ని సిలువలు ఎలా ఉన్నాయి? చాలా బరువు ఉన్నాయి. కనుక ఆ సిలువలోనే నన్ను వెంబడించు. 4వ జామ నేను వస్తాను. నా నీతిని రాజ్యాన్ని వెతుకు, నీకేం కావాలి ఇస్తా, నా రాజ్యములో నేను చేర్చుకుంటాను. అట్టి కృప దేవుడు మన జీవితంలో దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ఒక్కసారి ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందామా? మొదట సమస్యను పొందుకోవాలంటే, సమాధానంగా బ్రతకాలంటే, సంతోషంగా బ్రతకాలంటే, ప్రభు రాకడలో ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతూ ఆ రాజ్యం పొందాలంటే మనం ఏం చేయాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఎలా అనంటే, ప్రభు చెప్పాలి, ప్రభు పొద్దుకుంగి వేళ వచ్చునేమో, అర్ధరాత్రి వేళ వచ్చునేమో, కోడిపోయినప్పుడు వచ్చినేమో, తెల్లవారుజామున వచ్చినేమో, ఏ జామున వచ్చినప్పటికీ మీరు మెలకువగా ఉండండి. సహోదరి సోదరా, ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము లాగా నిద్రపోవద్దు, అజాగ్రత్తగా ఉండొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. అలాగనే బుద్ధి లేని కనికలు, సిద్ధపాటు లేని వారుగా మనం ఉండొద్దు. 3వ జాములో పేతురులాగా అసత్యము చెబుతూ మనం జీవిస్తూ ఉండొద్దు. 4వదిగా శ్రమలలో 4వ జామున ఆయన వచ్చినప్పటికీ మనందరివి శ్రమలలోనే కొనసాగుతూ ఆ నీతిని రాజ్యాన్ని వెతుకుదాం. సమస్త దీవులు ఈ లోకంలో పొందుకుందాం. ప్రభు ఈ 4 గడియల్లో, ఈ 4 జాముల్లో ఏ టైం వచ్చినా మనం ఎత్తబడదాం, నిత్య ఆనంద రాజ్యములు పొందుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు అదివ్య నగరిలో కాంతులను విరచిన్యతమా
నా యేసయ్యా సీయోనులో స్థిరమైన పునాది నీ మీదే నా జీవితము అమర్చుచున్నా నీ మీదే నా జీవితము అమర్చుచున్నా సీయోనులో స్థిరమైన పునాది నీవు. హల్లెలూయా. తలలు ఉంచుదాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ఈ కోడిక ద్వారా నీ జీవితాలలో దేవుడు ఆశీర్వాదము కలుగు చేశాడని నువ్వు నమ్ముతున్నావా? నా తండ్రి నా క్షేమాన్ని కోరి మాట్లాడింది. నా ప్రభు రాజ్యంలో ఆకలి దాహము దప్పిక వ్యాధి లేని రాజ్యంలో ఉండాలని నా ప్రభు కోరుకున్నాడు. ప్రొద్దుకంగా వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కొయ్యే సమయంలో వచ్చును, తెల్లవారు చమన వచ్చును. ఏ చమన వచ్చునో నీకు తెలియదు కనుక కుమార్తె కుమారుడే అజాగ్రత్తగా అశ్రద్ధగా నిద్రమత్తులో అబ్రహాములాగా ఉండద్దు. బుద్ధిలోని కనుకలుగా సిద్ధపాటు లేని జీవితం కలిగి ఉండద్దు. పేతురు వలె అసత్యము మాట్లాడుతూ ఉండద్దు. శ్రమలలో ఆయన కనుక నిలబడు. దేవుని కృపా సమృద్ధిని మనం